హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఇందులోకి మీ ఫ్రెండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క హిందూ పండుగల్లో వినాయక చవితి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అందరూ కూడా వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అసలు వినాయక చవితి ఎలా చేసుకుంటాం, సో వినాయక చవితి ఎప్పుడు చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటాం, అసలు వినాయకుడి కథ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ వినాయక చవితిపై ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయ్స్, వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు, సో వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు అనేది తెలుసుకున్నట్లయితే చూడండి, వినాయక చవితి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చేసుకుంటారనమాట. భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. సో అంటే ఏంటి అంటే భాద్రపద మాసం. సో శ్రావణ మాసం తర్వాత వచ్చే మాసమే భాద్రపద మాసం. సో ఆ భాద్రపద మాసం రోజున శుద్ధ చతుర్థి నాడు ఈ వినాయక చవితిని అయితే జరుపుకుంటాం. అయితే చూడండి, శ్రావణం తర్వాత వచ్చే నెల ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి వరకు ఉండే పక్షంలో 4వ తిథి. సో చూడండి, ఖచ్చితంగా 4వ తిథి వచ్చిన రోజున వినాయక చవితి జరుపుకుంటారు. అండ్ ఇది సాధారణంగా ఆగస్ట్ మరియు సెప్టెంబర్ మధ్యలో జరగడం జరుగుతుంది. సో దీని మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే వినాయక చవితిని ఏ రోజున జరుపుకుంటారు అని ఇక్కడ క్వశ్చన్ రావడం జరగచ్చు. అండ్ అలాగే ఏ మాసంలో జరుపుకుంటారని క్వశ్చన్ రావచ్చు. అండ్ ఆ మాసం ఏ మాసం తర్వాత అని రావచ్చు, లేదా ఏ పక్షం రోజున వినాయక చవితిని జరుపుకుంటారు అని క్వశ్చన్ రావచ్చు. అండ్ ఎన్నవ తిథి, సో ఎన్నవ తిథిన వినాయక చవితి జరుపుకుంటారనే క్వశ్చన్ రావచ్చు. అండ్ అలాగే ఏ నెలలో మనకి ఆ వినాయక చవితి జరుపుకుంటారనే క్వశ్చన్ కూడా మనకి రావచ్చు. సో ఈ యొక్క చిన్న దీని మీద ఇది పలు రకాలుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఒక్క బిట్ కూడా చాలా ఇంపార్టెంటే కదండి. సో క్షుణ్ణంగా చదువుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కథలోనికి మనం వెళ్ళిపోదాం. సో చూడండి, పూర్వం మనకి గజాసురుడు ఉండేవారు. చూడండి, గజాసురుడు. సో ఈ గజాసురుడు ఏం చేశాడంటే ఘోర తపస్సు చేశాడు. సో ఈ ఘోర తపస్సు చేసి ఎవరిని ప్రసన్నం చేసుకున్నాడు అంటే మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. సో ఈ మహాశివుడు ఈ గజాసురుడు తపస్సుకి మెచ్చి ప్రసన్నమయ్యి ఏ వరం కావాలో కోరుకో నాయనా అని చెప్పడం జరిగింది. సో అప్పుడు మన గజాసురుడు ఏం చెప్పాడు అంటే, ఓ మహాదేవ, మీరు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి, అంటే నా పొట్టలోనే మీరు ఉండాలి అనే కోరికను కోరడం జరిగింది. అయితే మన శివుడు తెలుసు కదండి, మన శివుడు గురించి ఎవరు ఎంత భక్తితో తపస్సు చేసినా వరాన్ని ఖచ్చితంగా ఇస్తారనమాట. సో అందుకని తదాస్తు అని శివుడు గజాసురుడు పొట్టలోనికి వెళ్ళిపోయాడు. అయితే ఎన్ని రోజులైనా సరే శివుడు కైలాసానికి రావట్లేదు ఏంటి అని పార్వతీదేవి చాలా చింతించి విషయం తెలుసుకుని చాలా బాధపడి దీనికి ఒక మార్గాన్ని కనిపెట్టాలి, అంటే మా అన్నగారైన మహావిష్ణువు గారు మాత్రమే నా పతిదేవుడిని కాపాడగలరు అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి పార్వతీదేవి వెళ్ళింది. వెళ్ళి ఏమన్నది, అన్నగారు పూర్వం కూడా మీరు భస్మాసురుడి నుంచి నా పతిదేవుడిని కాపాడారు. సో ఇప్పుడు కూడా ఈ గజాసురుడి నుంచి నా పతిని రక్షించి నా దగ్గరికి తీసుకురండి అని కోరిందనమాట చెల్లెలు. సో అప్పుడు ఏం జరిగింది, విష్ణుమూర్తి ఖచ్చితంగా నేను మహాశివుడిని తీసుకొని వస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో పార్వతీదేవి కైలాసానికి వెళ్ళిపోయింది. సో అప్పుడు విష్ణుమూర్తి గారు ఏం చేశారు అంటే బ్రహ్మదేవతలందరినీ కలిపి సంగీత వాయిద్యకారులుగా చేసి ఆయన కూడా గంగిరెద్దు ఆడించిన వ్యక్తిగా మారి నందీశ్వరుడిని గంగిరెద్దు వేషం వేసి తీసుకొని గజాసురుడి దగ్గరికి వెళ్ళారు. సో నంది
చాలా అందంగా నృత్యం చేసింది. అండ్ బ్రహ్మాది దేవతలు కూడా వాయిద్యాలని చాలా అద్భుతంగా వాయించడం వల్ల గజాసురుడు ప్రసన్నమై మీకేం కావాలి అని విష్ణుమూర్తిని అడగడం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి తెలివిగా ఏం చెప్పారంటే, ఓ గజాసురా, నీ ముందు నాట్యం చేసిన ఈ నంది సాక్షాత్తు ఆ పరమశివుడు నందీశ్వరుడు. సో ఆయన భక్తుడు ఎందుకు వచ్చాడంటే ఆయన దేవుడైన మహాశివుడిని తీసుకుపోవడానికి వచ్చారు, కాబట్టి మహాశివుడిని నందితో పాటు పంపించు అని విష్ణుమూర్తి గజాసురుడిని కోరడం జరిగింది. అయితే గజాసురుడు ఎవరు వీళ్ళంతా, సో ఇదంతా ఏదో పెద్ద ఇదే జరిగింది సో అని తెలుసుకుంటాడు. ఏమంటని, సో నందీశ్వరుడని ఈ తను ఆడించిన వ్యక్తి విష్ణుమూర్తి అని. సో ఖచ్చితంగా ఆయనకి తెలిసిపోతుంది గజాసురుడికి ఏంటని, సో నా చావు తథ్యం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఎలాగో చనిపోతాను కాబట్టి నా శిరస్సుని మానవాళి అంతా ఆరాధించే విధంగా నాకు వరం ఇవ్వండి అని కూడా కోరడం జరుగుతుంది. విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పగానే గజాసురుడు మీ శివుడిని మీరు తీసుకువెళ్ళొచ్చు అని అనగానే అప్పుడు విష్ణుమూర్తి నందీశ్వరుడికి సైగ చేయడంతో నంది వెళ్ళి గజాసురుడు పొట్టను చీల్చి పరమశివుడికి విముక్తిని కలిగించాడు. సో పరమశివుడు ఈ విధంగా బయటికి వచ్చేస్తాడు. సో పరమశివుడు ఈ విధంగా బయటికి వచ్చేసిన తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి చేరుకుంటాడు. అయితే పరమశివుడు వచ్చేస్తున్నాడు అని ముందుగానే పరిచారకులు మన పార్వతీదేవికి చెప్పడం జరుగుతుంది. అయితే పతిదేవుడు రాకముందే అలంకరణ పూర్తి చేసుకొని ఆయనకి స్వాగతం పలకాలని మన పార్వతీదేవి స్నానం చేయడానికని సిద్ధమవుతుంది. సో స్నానం చేసి సిద్ధమవుతుండగా నలుగు పూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో నలుగు పూసుకున్న తర్వాత అది తీస్తూ దానితో ఒక అందమైన ప్రతిమను తయారు చేస్తుంది. సో అది ఎంత సుందరంగా ఉందంటే చాలా చాలా అందంగా ఉంది. సో దానికి ఏం చేసిందంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించి ఆ ప్రతిమకు ప్రాణం పోసింది. సో ఆ ప్రాణం పోసిన ప్రతిమను తన కుమారుడులా భావించి తనని హత్తుకొని, నాయన నేను స్నానం ఆచరించడానికి వెళతాను, సో నువ్వేం చేస్తావంటే ద్వారం దగ్గర నించొని కాపలా కాయు, ఎవరు వచ్చినా సరే లోపలికి రానివ్వద్దు అని చెప్పి తను స్నానం చేయడానికి వెళ్ళడం జరిగింది. సో బాలకుడు ఏం చేస్తాడు, ద్వారం దగ్గర కాపలాగా నించుంటాడు. సో ఇంతలో ఏమైంది అంటే మహాశివుడు కైలాసానికి చేరుకుంటాడు. సో చేరుకున్న తర్వాత లోపలికి ప్రవేశిస్తుంటే ఈ బాలకుడు అడ్డుకుంటాడు. సో ఈ బాలకుడు అడ్డుకుంటే, పుత్ర నువ్వు ఎవరు, అసలు నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు, నేను మా ఇంట్లోనికి వెళ్తున్నాను అని చెప్పగా శివుడు బాలకుడు ఏమన్నాడంటే, దేవా నేను పార్వతీదేవి మాత కుమారుడును, మా తల్లి నాకేం చెప్పిందంటే తను స్నానం చేయడానికి వెళ్ళారు, లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పారు. శివుడు నవ్వి, కుమారా నేను పార్వతీదేవి పతిదేవుడిని, సో నేను లోపలికి వెళ్ళొచ్చు అని వెళ్తుండగా, లేదు తండ్రి, మా మాత ఎవరిని కూడా రానివ్వద్దని చెప్పారు, సో నేను ఎవరిని రానివ్వను అని చెప్పి కరాఖండిగా చెప్పాడు. సో అప్పుడు శివుడికి కొంచెం కోపం వచ్చి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న శివగణాలను పంపించి ఈ బాలకుడిని అడ్డు తొలగించండి అని చెప్తారు. సో మన బాలుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా ఓడించడం వల్ల మహాశివునికి ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఏం చేశారంటే తన త్రిశూలంతో బాలకుడి శిరస్సును ఛేదించడం జరిగింది. సో ఛేదించి తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. సో లోపలికి వెళ్ళిపోయినప్పుడు పార్వతీదేవి అలంకరించుకుని పతిదేవుడు రాగానే సంతోషించి సంభాషణలో పడి తర్వాత ఒక్కసారిగా ద్వారం దగ్గర ఉన్న బాలకుడు గురించి గుర్తించి, నాథా మీరు ఎలా వచ్చారు లోపలికి, నా పుత్రుడును కాపలాగా ఉంచానే ఏమైంది అని అడగగా, ఓ ఆ బాలకుడు నాకు చాలా ఆగ్రహం తెప్పించాడు, అందువలన నేను శిరశ్ఛేదనం చేశాను అని జరిగిందల్లా శివుడు పార్వతీదేవికి చెప్తాడు. సో పార్వతీదేవి అత్యంత దుఃఖించి తన పుత్రుడి మరణం తట్టుకోలేక చాలా కోపానికి ఇది, మహాదేవ నా పుత్రుడిని వెంటనే బ్రతికించండి, లేదంటే ఈ సృష్టినే నేను నాశనం చేస్తాను అని చాలా ఆగ్రహం అవుతారు. సో అప్పుడు ఏం చేయాలో తెలియక మహాశివుడు ఏం చేస్తాడంటే తన శివగణాలను పంపించి ఉత్తర దిక్కున తల పెట్టుకొని ఉన్న జీవిని శిరశ్ఛేదనం చేసి ఆ శిరస్సును
ఆ శిరస్సును తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు. సో వారి శివగణాలు అందరూ కలిసి వెళ్ళి ఉత్తర దిక్కున నిద్రిస్తున్న ఒక ఏనుగు తలను తీసుకొని రావడం జరిగింది. సో ఆ తలను మన బాలకుడికి పునరుజ్జీవనంగా చేయడం జరుగుతుంది. మన బాలకుడికి పెట్టి పునరుజ్జీవనం ఇస్తారు. సో అప్పుడు అందరూ కూడా సంతోషిస్తారనమాట. సో అందుకే మన వినాయకుడిని గజాననుడు అంటారు. అండ్ మన వినాయకుడికి అనింద్యుడు అనే ఎలుక వాహనంగా ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వినాయకుడి యొక్క వాహనం పేరు ఏంటి అని. సో వాహనం పేరు ఏంటండి? అనింద్యుడు. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇలా జరుగుతుండగా విఘ్నేశాధిపత్యం. సో ఇందులో ఏమందంటే అందరూ దేవతలు కలిసి మహాదేవుడైన పరమశివుడి దగ్గరికి వచ్చి, మహాదేవా, మేము ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ఏ విఘ్నము రాకుండా ఉండడానికి పూజ చేసేందుకు ఒక దేవుడిని అధిపతిగా చెయ్యండి అని కోరతారు. సో అప్పుడు మనకి పరమశివుడు కుమారులైన గజాననుడు అండ్ అలాగే కుమారస్వామి ఉన్నారు. సో గజానుడు మనకి తెలిసిన వారే. కుమారస్వామి ఏంటంటే పరమశివుడికి పార్వతీదేవికి తర్వాత పుట్టిన సంతానం. సో ఈయన యొక్క వాహనం ఏంటంటే నెమలి. ఈయన చాలా బలవంతుడు కూడా. ఓకేనా? సో వీళ్ళిద్దరికీ మధ్య పోటీ జరుగుతుందనమాట. సో అప్పుడు ఆ పోటీని కూడా మీరే నిర్వహించండి అని పరమశివుడిని కోరితే పరమశివుడు ఎటువంటిది పందెం పెడతారు అంటే, ముల్లోకాల్లోనూ ఉండే పుణ్య నదులను సందర్శించి అందులో స్నానమాడి మళ్ళీ కైలాసానికి రావాలి అని పోటీ అయితే పెడతారు. సో అప్పుడు వెంటనే కుమారస్వామి తన నెమలితో ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోతాడు. సో అప్పుడు మన వినాయకుడు ఏం చేస్తాడు? పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు, మీకు నా గురించి తెలిసి కూడా ఇటువంటి పోటీని నిర్వహించడం అన్యాయం కదా, నాకు దారి చూపండి అని ప్రార్థిస్తే అప్పుడు శివుడు ఏం చేశాడంటే నారాయణ మంత్రాన్ని చెప్తాడు. సో నారాయణ మంత్రం చెప్పిన తర్వాత వినాయకుడు చాలా బాగా ఆలోచించి ఏం చేస్తాడంటే నారాయణ మంత్రం చెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పెడతాడు. సో దీనివల్ల ఏమైందంటే కుమారస్వామి ఎక్కడికి అంటే ఏ పుణ్యనదికి వెళ్ళినా సరే తనకి ఎదురుగా బాలగణేశుడు స్నానం చేసి ఎదురవుతాడనమాట. సో అన్నగారేంటి నాకంటే ముందుగానే వచ్చేస్తున్నారని ఇంకా తొందరగా ప్రతి ఒక్క నదికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా విఘ్నేశ్వరుడు తనకి ఎదురొస్తున్నారు స్నానం చేసేసి. సో అప్పుడు ఇవన్నీ తిరిగి కైలాసానికి చేరిన కుమారస్వామి తండ్రి వద్దనే బాలగణేశుని చూసి తండ్రికి క్షమాపణలు చెప్పి తన అహంకారాన్ని విడిచి, దయచేసి నన్ను క్షమించండి, నా అహంకారాన్ని నేను విడుస్తున్నాను, ఈ ఆధిపత్యం ఆ విఘ్నేశ్వర అన్యకే ఇవ్వండి అని చెప్పుతాడు. సో ఈ విధంగా మనకి వినాయకుడికి విఘ్నేశాధిపత్యం అనేది లభించడం జరిగింది. సో దీని తర్వాత మన వినాయకుడికి విఘ్నేశాధిపత్యం రోజున అన్ని పిండి వంటలు, కుడుములు, లడ్డూలు అన్నీ తినేసి ఇంకా దాచుకొని మన కైలాసానికి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు ఎప్పటిలాగే తల్లిదండ్రులకి ప్రణామాలు చేయడానికి కిందకి వంగుతుంటే అస్సలు పొట్ట అడ్డుగా వచ్చి సహకరించట్లేదు, అస్సలు వంగోలేకపోతున్నాడు. అప్పుడు ఏమైందంటే దానిని చూసి చంద్రుడు పకపక నవ్వుతాడు. సో అతను అలా నవ్వడం చూసి మన పార్వతీదేవి గారు, నా కుమారుణ్ణే అపహాస్యం చేస్తావా, నిన్ను చూసిన వారు నీలాప నిందలో కావుగాక అని శాపం అందిస్తారు. సో అప్పుడు అందరు దేవతలు వచ్చి, తల్లి శాంతించు, మన చంద్రుడికి శాప విమోచనం ఇవ్వు, అతనే భూమండలానికి మూలం కాబట్టి ఈ శాపాన్ని తొలగించు తల్లి అని వేడుకొనగా, కేవలం భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పడతాయి, మిగిలిన రోజులు చూసుకోవచ్చు అని మనకి పార్వతీదేవి ఉపహరిస్తుంది. సో దానివల్ల అసలు ఏం జరుగుతుంది తదుపరి అనేది కూడా మనం తెలుసుకుందాం.
సో చూడండి తదుపరి ఏం జరుగుతుందంటే సమంతకోపాఖ్యానం. సో సమంతకోపాఖ్యానంలో గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం సత్రాజిత్తుడు అనే మహారాజు ఉండేవాడు. సో ఆయన సూర్యుని వరంతో సమంతక మణిని పొందడం జరిగింది. సో సమంతక మణి చాలా అద్భుతంగా సుందరంగా ఉంటుంది అండ్ రోజుకి 8 బారువుల బంగారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సత్రాజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికి చూపిస్తాడు. శ్రీకృష్ణుడు దాన్ని ఎంతో మెచ్చి, సత్రాజిత్త ఈ మణిని నాకు ఇవ్వవా, నా ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను అని అడుగుతాడు. సో దానికి సత్రాజిత్తు ఇది నేను నా సూర్యుని ప్రార్థించి పొందిన వరం, ఇది నేను ఎవరికీ ఇవ్వను, అయినా రోజుకి 8 బారువులు ఇచ్చే బంగారాన్ని ఇచ్చే ఈ మణిని ఎవరైనా ఇస్తారా అని ఇవ్వడానికి ఇష్టపడడు. సో ఒక రోజు ఏమైందంటే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని కంఠాన్న ధరించి వేటకు వెళ్ళడం జరుగుతుంది. సో వేటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మణిని చూసి ఏదో తినే వస్తువు అనుకొని సింహం ప్రసేనుడిని చంపేసి ఆ మణిని పట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఎన్ని రోజులైనా తమ్ముడు రాకపోవడంతో సత్రాజిత్తు ఏం చేస్తాడంటే ఊరంతటికి చాటింపేస్తాడు. ఏమని? ప్రసేనుడిని మణి కోసం శ్రీకృష్ణుడే చంపాడు అనేసి. సో ఈ విధంగా నిందలు శ్రీకృష్ణుడు పడతాడు. సో శ్రీకృష్ణుడు అనుకుంటాడు ఈ నింద నా మీద ఎందుకు పడింది అని ఆలోచించగా ఒకానొక సందర్భంలో ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు పాలు పితుకుతుండగా పాలకొండలో చంద్రుడిని చూడడం వల్ల ఈ నీలాపనింద నాకు తగిలింది అని ఆయనకి గుర్తొస్తుందన్నమాట. అర్థమైందా? సో దానివల్ల ఈ నింద నాకు పడింది, ఈ నిందను నేను ఎలాగైనా సరే తీర్చుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు అంటే అడవికి ప్రయాణం అవుతాడు. అడవికి ప్రయాణమైనప్పుడు అక్కడ ప్రసేనుడి మృతదేహం, దాని పక్కన సింహం చంపిన గుర్తులు అండ్ కాలి గుర్తులు వెంట పెట్టుకొని వెళ్తే అక్కడ సింహం కూడా చచ్చిపోయి ఉంటుంది. ఏమై ఉంటుంది అంటే ఆ సింహాన్ని చంపేసి జాంబవంతుడు ఆ మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళి తన కూతురైన జాంబవతికి ఆడుకోవడానికి ఇస్తాడనమాట. సో ఈ గుర్తులను వెంబడించుకుంటూ వెళ్ళినప్పుడు సింహం చనిపోయి ఆ అడుగుజాడల్లో ఒక గుహ వైపుకు ఉండడం చూసి కృష్ణుడు అలా వెళ్తుండగా ఒక జాంబవతి ఏం చేస్తుందంటే ఆ మణితో ఆడుకుంటుంది. వెంటనే ఆ మణిని జాంబవతి నుండి తీసుకోగా ఈలోపు జాంబవంతుడు వచ్చి నా కూతురు దగ్గర నుంచి నేను సంపాదించిన మణిని తీసుకుంటావా అనేసి తనతో యుద్ధం స్టార్ట్ చేస్తాడు. సో జాంబవంతుడు శ్రీకృష్ణుడు కలిపి 28 రోజులు యుద్ధం చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తుండగా జాంబవంతుడు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. క్షీణిస్తూ ఆయనకి తెలుస్తుంది తను ఇంకెవరితోనో కాదు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడితోనే తన యుద్ధం చేస్తున్నాడు అని. ఒకానొక సందర్భంలో ఏ వరం కావాలో కోరుకో జాంబవంత అని శ్రీరాముడు జాంబవంతుడికి అడిగితే సరదాగా మీతో యుద్ధం చేయాలని ఉంది ప్రభు అని కోరతాడు. సో తదాస్తు జాంబవంత, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని శ్రీరాముడు అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు తీరుస్తాడనమాట. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడు? చేతులు జోడించి శ్రీకృష్ణ, శ్రీరామ, నువ్వేనా నాతో ఇలా యుద్ధం చేసింది, నన్ను క్షమించు, నిన్ను తెలుసుకోలేకపోయాను అని చెప్పి మణిని జాంబవతిని ఇచ్చి శ్రీకృష్ణుడికి పెళ్లి చేసి ఆ మణిని కూడా ఇచ్చేస్తాడు. సో ఈ మణిని తీసుకెళ్లి సత్రాజిత్తుకి ఇవ్వడంతో సత్రాజిత్తు కూడా సత్యభామని ఇచ్చి శ్రీకృష్ణుడికి వివాహం చేయిస్తాడు. సో ఈ విధంగా నింద అయితే తొలగిపోతుంది. అయితే దేవతలందరూ కూడా దీనికి పరిహారంగా కావాలి అని మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వెళ్తారు. సో అప్పుడు వినాయకుడు ఏం చెప్తాడంటే భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నా కథని విని ఆ పూజ చేసి ఆ అక్షింతలు తల మీద చల్లుకుంటారో వాళ్ళు నీలాప నిందలు పొందరు అని చెప్పడం జరుగుతుంది. సో అప్పటి నుంచే మనకి పూజ స్టార్ట్ ఈ వ్రతం స్టార్ట్ అయ్యి ఈ పూజ, ఈ నిమజ్జనం ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ సో మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఎలా పూజ జరుపుకుంటారు అనేది మీరందరూ దగ్గర నుండే చూస్తారు. అయితే ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అంటే చూడండి, వినాయక చవితి రోజు వినాయకుడికి ఎన్ని పత్రాలతో పూజ చేస్తారు అనేది చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండి. లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎన్ని పత్రాలతో
మనకి పూజ చేస్తారు అంటే 21 పత్రాలు, 21 పత్రాలతో మనకి పూజ చేయడం జరుగుతుందన్నమాట. సో వాటినే ఏమంటారంటే ఏకవింశతి పత్రాలను కూడా అనడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఈ విధంగా వినాయక చవితిని అనేది మనం జరుపుకుంటాము. ఇది అన్నమాట మనకి అసలు సిసలైన వినాయకుడి కథ. మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను, ఓకేనా. సో నెక్స్ట్ సో చూడండి, మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఫుల్ కోర్స్ని అయితే మనం పెట్టడం జరిగింది. సో ది బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది అండ్ మీరు ఎక్కడ కని విని ఎరుగని పిక్చర్ ఓరియంటల్లో పీపీటీస్ కూడా పెట్టడం జరిగింది. అసలు యాప్ ఓపెన్ చేయగానే ఎలా వస్తాయని మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ వీడియోస్ ఉంటాయి, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ వీడియోస్ ఉంటాయి, మెటీరియల్స్ పీడిఎఫ్ రూపంలో ఉంటాయి, టెస్ట్ సిరీస్ జనరల్ స్టడీస్ వేరేగా ఉంటుంది, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. అండ్ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వీడియోస్ ఓపెన్ చేస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, హిస్టరీ, సైన్స్, ఎబిలిటీ క్లాసెస్ అన్నీ కూడా ఇలా వస్తాయి. హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ ఓపెన్ చేస్తే రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయాగమాలు, హిందూ పండుగలు, పుణ్యక్షేత్రాలు అండ్ అలాగే వైదిక సంస్కృతి, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వివిధ తాత్విక భావనలు, ల్యాండ్ రికార్డ్స్, ఆదాయ వనరులు, కార్యనిర్వహణాధికారి ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పీడిఎఫ్స్ మెటీరియల్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది రామాయణం, మహాభారతం. సో ఏ చాప్టర్ నుంచి వచ్చిన మెటీరియల్ ఆ చాప్టర్లోనే ఉంటుంది అండ్ వేరే ఫోల్డర్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది, అది కూడా సేమ్ యాజ్ టీ చాప్టర్ వైజ్గా ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో మొత్తం మనకి 20K బిట్స్ అయితే రెడీగా అప్లోడ్ చేసేసాం, ఇంకా మేము బిట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ పీపీటీస్ అసలు ఎలా ఉంటాయి అనేది మీకు ఒక డెమోగా చూపిస్తున్నాను. చూడండి, పీపీటీస్ ఇంత అద్భుతంగా ఉంటాయి పిక్చర్ ఓరియంటల్గా. సో ఇక్కడ చూడండి, రామాయణంలో బాలకాండలోని పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన, ఇక్కడ శ్రీరాముడి గురించి, సీత గురించి ఇచ్చి అండ్ వాళ్ళ పిక్చర్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ పురాణాల గురించి ఒక స్లైడ్ ఇచ్చాను అండ్ ఆగమ శాస్త్రం నుంచి భూ రికార్డులు అండ్ అలాగే కర్ణుడి యొక్క కుటుంబం. సో ఈ విధంగా మనకి పిక్చర్ ఓరియంటల్గా పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా బిట్స్ ఏవే అడుగుతారో వాటిని హైలైట్ చేయడం కూడా జరిగిందనమాట. అర్థమైంది కదా. సో మీరు సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో కంటెంట్ మొత్తం స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించాము అండ్ అలాగే పీపీటీస్ కూడా చాలా అద్భుతంగా రామాయణం, మహాభారతం మీ కళ్ళ ముందే జరిగినట్టుగా కనిపిస్తాయి, అంత బాగా నీట్గా చేసాం. బిట్స్ కూడా మీకు హైలైట్ చేసి పెట్టాం. సో మీరు ఈ రెండు చదువుకుంటే సరిపోతుంది, ఇంకే బుక్స్ కూడా మీరు చదవక్కర్లేదు. అండ్ బిట్స్ కూడా 20,000 బిట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని చూడండి, నచ్చితేనే తీసుకోండి. అండ్ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, డెమో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, ఫ్రీగానే మీరు చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్ న్యూసెస్ అయితే మీకు తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.